ఇక్కడ మేకలు మేపుకుంటున్నారు నాయుడు. వాళ్ళతో పాటు వాళ్ళ మనవాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు పొలాల్లో నలటకాయలు పడుతున్నారు. స్కూల్కి పోలేదంట ఈరోజు. అంతే కదా స్వామి? నాయుడా పుల్లయ్య స్కూల్కి పోలా. నిన్న పోయినావా? ఎన్నిగా పోయినావు నిన్న పొద్దున్న? ఎన్ని గంటలకు పోయినావు? ఎన్ని గంటలకా? 10 గంటలకు అనుకుంటావు. టైం తెలుసు, వాచ్ నీకు మీ ఇంట్లో వాచ్ నాదా? మరి దేంట్లో చూస్తావు టైమా? ఎక్కడ చూస్తావా? వాళ్ళ దగ్గర సెల్స్ ఉన్నాయా, మొబైల్ ఉన్నాయా? వాళ్ళకి తెలుసు. నీకు లేవు మొబైలా? వాళ్ళు ఏం గేమ్ ఆడతారు వాళ్ళు? నువ్వు కూడా సిల్క్ కొనుక్కోకూడదు ఒకటే? ఎప్పుడు కొనుక్కుంటావా? డబ్బులు ఉంటే కదా అంటావా? డబ్బు ఎట్లా వస్తుంది చెప్ప? స్కూల్కి పోతే వస్తుందా? స్కూల్ ఇస్తారా డబ్బులా? చెప్పు. స్కూల్కి పోతే స్కూల్లో ఇస్తారా డబ్బులు? ఇస్తారా? ఎంత ఇస్తారా? జీతమా? స్కూల్కి పోతే జీతం ఇస్తారా నీకు? అందువల్ల పావు జీతం ఇస్తారనేసి. అవునా? వానలు ఏం చేస్తున్నావా? ఇప్పుడు వానలు కురిసినాయి కదా, ఏం చేస్తున్నావా? ఇంట్లో చెప్ప టైం పాస్ అవ్వద్దు నీకా? ఆడుకుంటున్నావా? ఏమాట? అవుట్ ఆట? ఎవరెవరు అవుట్ చేస్తారు నిన్న? చాలా మంది. ఎంత? ఒక 30 మంది ఉంటారా? నువ్వు 1-2 తెలుసు నీకా? 1-2 ఎంత తెలుసు నీకు? పడయా 1-2 ఎంత తెలుసు నీకు? తెలుదా? మరి 30 మంది ఉన్నారు అంటున్నావే? సరే సరే. సండే మండేలు తెలుసు నీకా? సండే మండేలు అంటే ఏంది తెలుసా? సరే ఆదివారం సోమవారం తెలుసా? వారం ఎన్ని అనేసా చెప్ప? ఆదివారం సోమవారం చెప్ప? ఆదివారము సోమవారం మంగళవారం అయితే తెలుదా? సరే ఈరోజు ఏం వారం? ఈరోజు ఆదివారం. ఈరోజు ఆదివారం. నువ్వు చెప్పురా ఆదివారం. ఈరోజు ఏం ఆదివారం? చిన్న నువ్వు చెప్పురా ఈరోజు ఏం వారం? ఈరోజు ఏం వారం అంటే మంగళవారం, ఆదివారం కాదు. సరేనా? నీకు లీవ్ ఇస్తారే, ఆ రోజు ఆదివారం. లీవ్ అయిపోయిన మరుసటి రోజు సోమవారం. అర్థమైందా? రేపు లీవ్ అనుకో, లాస్ట్ ఈ వారం అంతా చెప్పతావు. రేపు లీవ్ అనుకో, ఈరోజు ఏం వారం? శనివారం. రేపు ఆదివారం అయితే ఈరోజు శనివారం. అర్థమైందా? వారాలు తెలుసుకోవాలి నువ్వు. మర్చిపోతున్నావా? సరే నెలలు తెలుసా? జనవరి ఫిబ్రవరి తెలుసా? అయిగా తెలుదా? 1వ క్లాస్ కాబట్టి తెలుదు నీకు. ఈ 4వ క్లాస్ నువ్వు చెప్పురా. జనవరి ఫిబ్రవరి తెలుసా? 1-2 తెలుసా? 1-2 ఎంత తెలుసు నీకు? 1,00,000 వరకు తెలుసా? 1,00,000 వరకు తెలుదా? 1-2 ఎంత తెలుసు నీకు? 1-2 11 వరకు చెప్పు చూద్దామా? చెప్పు. 6 7 8 9 10 11 12 13 14. ఇంకా చెప్తాను ఉండవు. అయితే నీకు 11 వరకు తెలుసా? అండి సరే ఆదివారం సోమవారం తెలుసా? అవి చెప్పు. వారాలు ఎన్నా తెలీదా? చెప్పు. ఆదివారం సోమవారం చెప్పు చూద్దామా? సరే ఆలు కక్కాలు తెలుసా? ఆలు కక్కాలు రాస్తావా? చెప్పు. ఆలు కక్కాలు రాస్తావా రాయవా? ఆలు తింటావు కదా, రాస్తావు కదా. స్కూల్లో పోయి ఏం రాస్తావు నువ్వా? నీకు తెలుసు పొలయా ఆలు కక్కాలా? పలకున్నది నీకా? పలక బల్పం ఉన్నదా? దాని మీద రాయవా? ఏం రాస్తావు చెప్పు. పలక మీద ఏం రాస్తావు? ఆళ్ళ కక్కలు రాయవా? తెలీదు. మరి ఏం చదువుకున్నావు? స్కూల్లో పోయేసి ఏం చేస్తారో? ఏం చదువుతారో?
సినిమా పాటలా ఆ? ఆ. అంటే పాటలు పెట్టి డాన్స్లు వేస్తారా? పాటలు పెట్టి డాన్స్లు వేస్తారా? ఎక్కడ? స్కూల్లో? ఏ స్కూల్ మీద పాటలు పెట్టి డాన్స్ చేసేవాళ్ళు? మర్చిపో అన్ని మర్చిపోతావు ఎందువల్ల నువ్వా? ఒకటిగా గుర్తు పెట్టుకుని అంటావు నువ్వా? ఇక్కడ పెద్ద మరి ఒకటే క్లాస్ అంటున్నాడా? ఆ. నీకంటే ముందు చేరినాడు వెనకాల చేరినాడు క్లాస్ స్కూల్లో? నీకంటే ముందు చేరినాడు. నీకంటే ముందు చేరి అప్పటి నుంచి ఒకటో క్లాస్ చదువుతున్నాడా? ఓరే నువ్వు చాలా మేలు రా నువ్వా కదా. అదే ఎప్పుడు చదువుతానే ఉండొచ్చు నువ్వు జీవితాంతం కదా, ఒకటో క్లాస్లోనే పెద్ద దగ్గర. రాయాలా? ఏం రాస్తావా? ఏం రాస్తావు చెప్పేమే? బొమ్మలు గీస్తావు నువ్వు బాగా. దానికి పెన్ ఉన్నదా లేదా? నోట్బుక్ ఉన్నదా? ఎన్ని ఉన్నాయి నోట్బుక్లా? చాలా అంటే అది ఎన్ని ఉంటాయి చెప్పేమే? నువ్వు నాలుగో సంవత్సరం పుట్టినా కాబట్టి 4 ఉన్నాయి అంతే కదా. ఏ సంవత్సరం పుట్టింది నువ్వు అప్పుడు? కాబట్టి 4 బుక్లు ఉన్నాయి. అదే ఫ్రెండ్స్, మా ఊర్లో గిరిజన కాలనీ ఇంకా చాలా వెనకబడి ఉంది. చూస్తున్నారు కదా పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ అంటే బయట వ్యక్తులను చూస్తే ఎలా భయపడుతున్నారు. వాళ్ళకి ఇంకా కానీ ఆ జనాల్లో కలిసిపోయి సరదాగా ఉండాలి అంత ఆలోచన ఇంకా రావడం లేదు. వాళ్ళు ఎంతో పైన వాళ్ళ ఇళ్ళలో ఉండడం, అట్లా పొలాల్లో తిరుగుకుంటాం, అడవిలో తిరుగుకుంటాం అంతవరకే ఉన్నారు. కానీ ఇంకా పూర్తిగా నాగరికతలకి అలవాటు పడలేదు. అది మా ఊరి గిరిజన వాసుల పరిస్థితి. ఇలాంటి గిరిజన కాలనీలు ఎన్నో మన రాష్ట్రంలో, దేశంలో ఉంటాయి. అలాంటి వారందరూ కూడా పిల్లలంతా బాగా చదువుకొని విద్యావంతులయ్యి ఆర్థికంగా ఎదగాలని మనం అందరం కూడా ఆశిద్దాము. గవర్నమెంట్ అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూనే ఉన్నారు. కానీ ఇంట్లో తల్లిదండ్రులకి పెద్దగా అవగాహన కల్పించలేకపోవడం వల్ల ఇలాంటివి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకొని ఇలాంటి పిల్లల్ని స్కూళ్ళకి పంపించి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి ఆర్థికంగా ఎదుగుదల అయ్యే విధంగా మనం అందరూ కూడా వాళ్ళ తండ్రులకి తెలియజేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.